ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నాకు ఈ దెబ్బలేదో యాక్సిడెంట్ వల్ల తగిలినవి కాదు. నన్ను చాలా దారుణంగా కొట్టారు. నా భర్త మిస్టర్ వీరేంద్ర గారు. పాపం ఈ పిచ్చిది చచ్చిపోయి ఉంటేనే బాగుండేదేమో అని. ఈ సమాజం ఒంటరి ఆడదాన్ని అస్సలు బ్రతకనివ్వదు. బయట మగవాళ్ళు గొద్దల్లాగా తిరుగుతున్నారు, పీకు తినడానికి, సొంతం చేసుకోవడానికి. అది ఎలాంటి అమ్మాయిల్ని? కుటుంబాలకి దూరమైన వాళ్ళని. వద్దు వదినా. వద్దు వదినా, ప్లీజ్. నా మీద మీకు నమ్మకం ఉంది కదా, ప్లీజ్ మీరు మీ అడుగును వెనక్కి వేసేయండి. ఇలా చేయకండి పూర్ణిమ వదిన, ప్లీజ్ వదిన. అడుగడుగున నేను మీకు తోడుగా ఉంటాను వదిన. ప్లీజ్ అలా చేయకండి వదిన. ఇందులో మీ తప్పు ఏమీ లేదు. మీరు చావాలనుకుంటున్నారా? అయితే నేను మీతో పాటు చచ్చిపోతాను ఇక్కడి నుంచి దుక్కి. రండి. సారీ, నాకు భయం వేసింది. నేను జీవితంలో పెద్దగా ఏమీ కోరుకోలేదు. కేవలం ఒక నవ్వుతూ సరదాగా ఉండే ప్రేమతో నిండిన వైవాహిక జీవితాన్ని కోరుకున్నానంతే. నాకు ఈ గొడవలు ఇవన్నీ ఇష్టం లేదు. అత్తారిల్లంటే భర్త ద్వారానే వస్తుంది, కానీ నేను నా భర్తనే జైలుకి పంపించేశాను. నాకంటూ ఇల్లు లేదు, నా అనేవాళ్ళు లేరు, నాకెవ్వరూ లేరు. లేదు వదినా, అలా అస్సలు కాదు. ఈ చెత్త విషయాలన్నీ నీ మైండ్లో నింపింది ఎవరు పూర్ణిమ? నువ్వు ఒక నేరస్తుడిని అరెస్ట్ చేయించావు పూర్ణిమ. అందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది, నువ్వు ఈ ధైర్యం చూపించినందుకు. అయినా నీకు ఎందుకు ఇలా అనిపించింది? నువ్వు ఒంటరిదాని అయిపోతావు, నీకు ఇల్లు కుటుంబం లేవని. బహుశా రేఖలాగా నేను గొప్ప గొప్ప మాటలు చెప్పలేను, అందుకే ఈ రోజు వరకు చెప్పలేదు. కానీ ఈరోజు చెప్తున్నాను, నీకు నాకు మధ్య బంధం కేవలం వీరుబావ వల్ల మాత్రమే కాదు. నిజానికి మనది ఒక అన్నా చెల్లెళ్ళ బంధం. ఒక అన్నయ్యగా నేను నీకు మాటిస్తున్నాను, ఈ ఇల్లు కుటుంబం అన్నీ నీ సొంతమే. ఇంతకుముందు నీ స్థానం ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంటుంది. మేము నీ చెయ్యి ఎప్పటికీ వదలం.